పడిపోతే తెలియట్లేదు. నా సీట్ చూడండి ఎంత ఉంది. ఏం లేదు, ఇప్పుడే వచ్చింది మొత్తం అంతా. అలా చూడండి మొత్తం అంతా బాగా ఎలాగొచ్చేస్తుందా. సో ఇప్పుడికిప్పుడే క్లైమేట్ మారిపోయింది, చాలా వర్షం పడిపోతుంది. మేము ఇంకా టెంట్ కూడా వేసుకోలేదు, ఏమవుతుంది అనుకోలేదు. కాసేపు ఆగితే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మనీ వ్లాగ్స్ వైజాగ్. గైస్, ఈరోజు మనం వచ్చేసి నా ఫస్ట్ లాంగ్ రైడ్ అనమాట. సో సక్సెస్ఫుల్గా జరగాలని చెప్పేసి దేవుని కోరుకుంటున్నాను. సో ఎక్కడికి వెళ్తున్నావు బ్రో అంటే, సో ఆంధ్ర ఒడిస్సా బోర్డర్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. సో డియోమాలి దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట ఈరోజు మనం. సో మంచి మంచి లొకేషన్స్ అయితే ఉంటాయి డియోమాలిలో. ఆ మార్నింగ్ వ్యూ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. సో ఎవరు కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా 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 చేస్తాను. మీరు ఇచ్చే సపోర్ట్తోనే అది అయితే అవుతుంది. సో మీరు ఎక్కడ కూడా నాకు ఆ సపోర్ట్ తగ్గించకన్నా కొంచెం చూసుకుంటే. సో ప్రస్తుతానికైతే మనం తక్కువ సబ్స్క్రైబర్స్తో ఉన్నాం, 303 సబ్స్క్రైబర్స్తో. అయినా సరే డిఎంఓలి ప్లాన్ చేసాం నేను వినోద్. సో అన్నీ ఆల్ సెట్ అనమాట, ఇంకా ఏం లేవు. మొత్తం అన్నీ అయితే రెడీ చేసేసుకున్నాను. సో ఏమేమి రెడీ చేసుకున్నానో కూడా మీకు చూపిస్తాను. సో దానికంటే ముందు మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నేను ఎలాంటి వీడియోస్ అంటే ఎవరు చేయలేకన్నా ఉన్నవి చాలా ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ మీకు చూపిద్దాం అనుకున్నాను. సో మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఎందుకంటే ఫస్ట్ రైడ్, లాంగ్ రైడ్ ఒడిస్సా బోర్డర్ దాకా వెళ్ళబోతున్నాను. అది కూడా నా బైక్ మీద, ఎంటీ బైక్ మీద. నాకు ఫీలింగ్ చాలా బాగుంది. సో అదనమాట. సో ఈ రైడ్ ఎలాగ జరుగుతుందో తెలీదు. సో హ్యాపీ ఎండింగ్గా మంచిగా జరగాలని అయితే కోరుకుందాం. సో ప్రస్తుతానికి మా మేడ మీద అయితే ఉన్నాను, అందుకే కొంచెం మెల్లిగా మాట్లాడుతాను. సో ఓకే, అంతా ఆల్ సెట్. వినోద్ వస్తే మొత్తం అంతా బండికి టై చేసేసి ఇంకా లాగించడమే. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు, బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆ తర్వాత వెళ్ళిపోతాం. మ్యాక్సిమం ఇంకో 2 అవర్స్లో స్టార్ట్ అయిపోతాం. టైం వచ్చేసి 6:30 అవుతుంది. సో మీకు ఇది పక్కన వేస్తాను చూడండి, మనం ఎక్కడ దాకా వెళ్ళబోతున్నామని చెప్పేసి. మ్యాక్సిమం ఒడిస్సా బార్డర్, ఆంధ్ర ఒడిస్సా బార్డర్ అయితే క్రాస్ చేసి అవతలకి వెళ్తాం. ఒక 160-170 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ తర్వాత రౌండ్ ట్రిప్ ఇంకా చాలా ఎక్కువ అవుతుంది. అక్కడ దగ్గరలో ప్లేసెస్ అన్నీ తిరిగేసి వచ్చేద్దాం. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్. సో ఇంకా మీదయ్యనమాట. ఓకే, యూ. సో నా లగేజ్ వచ్చేసి ఇదనమాట. ఒక బ్యాగు, ఒక దుప్పట, ఇంకా కొన్ని సామాన్లు, నా బట్టలు అయితే పట్టుకున్నాను, ఒక పరదా కూడా. వినోద్ అయితే మన బండికి అయితే మొత్తం లగేజ్ మొత్తం అయితే పడిపోయింది. ఇది మొత్తం లగేజ్ మొత్తం అయితే టై చేస్తున్నాడు. టై చేసిన తర్వాత దీన్ని మన దగ్గర తాడులు అయితే లేవు, సో కేబుల్తో అయితే టైట్ చేస్తున్నాం. సో దీన్ని అంతా ఇలా టై చేసేసి ఇంటికి వెళ్ళి లంచ్ చేసేసి బయలుదేరిపోదాం. సారీ, లంచ్ అంటున్నాను, బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి బయలుదేరిపోదాం. సో టైట్గా అయితే కట్టరా. సో ప్రస్తుతానికైతే మనం గుడి దగ్గర అయితే ఉన్నాం. సో దర్శనం చేసుకుని అయితే వచ్చాం. నెక్స్ట్ మన సంపత్ వినాయక గుడికి అయితే వెళ్ళి అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టేసి అలాగ అటు నుంచి అయితే ఇంకా ఎక్కడ నాన్ స్టాప్ వెళ్ళిపోవడమే. మధ్యలో లంచ్కి అయితే దేనికైతే ఆగుతాం. సో ఇది వినోద్ గడి ఎన్ఎస్, నాది అన్నది ఇలా సెటప్ చేసాము మొత్తానికి ఎంటీ మీద. నా బ్యాగ్ లోని మొత్తం ఈ టర్పాలు. సో ఇంక స్టార్ట్ అయిపోదాం, గుడికి అయితే వెళ్ళాలి కదా. కదా వైడ్ యాంగిల్ లెన్స్ ఒకటి తీసుకుందాం అనుకున్నాం, బట్ అది ఆర్డర్ చేసినా సరే నెక్స్ట్ ఇప్పుడు 27th ఇప్పుడు పంపిస్తాడట. సర్లే అని చెప్పి వదిలేసాను. మళ్ళీ రైడ్ ఇప్పుడు పోస్ట్ పోన్ చేశానంటే మళ్ళీ తర్వాత మళ్ళీ ఎప్పటికే చెప్పలేం. తర్వాత ఏం ఇబ్బందులు పడాల్సి వస్తుంది, ఏ పని ఉంటే అయిపోవాల్సి వస్తుంది ఎవరికి తెలుసు. ఇంట్లో మా నాన్నకి అడిగాను, ఫస్ట్ తిప్పారు తర్వాత వచ్చి తిప్పారు. ఓకే,
దగ్గరికి వెళ్తే బొట్టెట్టుకోవడం ఏం లేదు. రాలేదు మూడే ఏ ఆగిందా ఒకటి రెండు మూడు ఓకేనా. సో గ్యాస్ ఇంకైతే స్టార్ట్ అయితే అయిపోతున్నాం. సో వినాయకుడి గుడి దగ్గరకు వచ్చాము, కొబ్బరికి కొట్టేసాం అన్నీ అయితే. సో ఇంకెళ్ళిపోవడమే. ఎవరో పడిపోయారు బైక్ మనం. దగ్గర వేసుకుని వెళ్తాం. సో మనం డిఎం వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటుంది అనేది నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంది. దారిలో కూడా చాలా వ్యూస్ అయ్యి కూడా చాలా బాగుంటాయి, ఎందుకంటే మొత్తం మౌంటైన్ ఏరియా కదా. సో మిస్ అవ్వకండి ఎవరో కూడా. మీరు మిస్ అవ్వాలని అనుకుంటున్నాను. వీడియో లాస్ట్ దాకా చూస్తే మాక్సిమం ఈ వీడియోలోనే మొత్తం పైకి కొండపైకి వెళ్ళిన దాకా కవర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి అక్కడ క్యాంపింగ్ ఎలా చేసాం ఏంటనేది వీడియో అయితే చేస్తాను. సో మనం మధురవాడ దాటిన తర్వాత అలా ఇంకొంచెం సిగ్నల్ పాయింట్లు ఉన్నాయి సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళి కదా. ఈ సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళిపోయామంటే ఆ తర్వాత మన ఇష్టం, ఇంకా సిగ్నల్ ఉండవు ఏమో ఉండవు. సో వీడియో స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయింది, దానివల్ల అయితే ఇప్పుడు మళ్ళీ బండి ఆపోవాల్సి వచ్చింది. ఇలాగే టైం వేస్ట్ అవుతుంది నాకు. ఏ ప్రాబ్లమ్స్. సో అంత బేగా స్టోరేజ్ ఫుల్ అయిపోయింది చూడండి. సో సిటీ దాటేసాం, వైజాగ్ దాటేసాం, ఇంకంతా ఇలాగే ఉంటుంది. అక్కడ కూడా మనకి అసలు ట్రాఫిక్ లేదు చూసారా, క్లియర్ రోడ్. అసలు ఇంత క్లియర్ రోడ్ నేను వైజాగ్ లో ఎక్కడ చూడలేదు. బార్డర్ దాటాకే డీమాలి, బార్డర్ దాటాక డీమాలి వెళ్తాం. ఇప్పుడు అదిగో ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఎవరు వెళ్తుంది అదా. చూసారా అవన్నీ కొండలే. సో దగ్గరకు వచ్చేసాం కొండల దగ్గరికి. ఇంకో 50 కిలోమీటర్స్ ఉంది. నా మొబైల్ ఛార్జింగ్ కూడా లేదు. సో లంచ్ బ్రేక్ లో ఛార్జింగ్ పెట్టుకొని అప్పుడైతే మీకు మిగతా మళ్ళీ షూట్ చేయగలను. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ టైం వచ్చేసి 11:42 అయింది. ఇంకో 1 అవర్ అయితే రైడ్ చేస్తాం మేము 1 గంట దాకా. తర్వాత నుంచి అయిపోయిందా. సో వాడి బ్యాటరీ అయిపోయింది ఒకటి. మారుస్తావా తర్వాత మారుస్తావా? చూడడానికి మాత్రం చాలా బాగుంది కొండ. ఎక్కొచ్చు కానీ జారామంటే డైరెక్ట్ స్వర్గమే. సో ఏదైనా రెస్టారెంట్ ఏదైనా కనబడితే ఆపేసి ఫుడ్ తీసుకుందాం అంటున్నాడు వినోద్. జై శ్రీరామ్. సో ఏం తీసుకుంటాడు? ఏడు తీసుకుంటారా? సో గైస్ ఇక్కడ ఒక 6 వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాం. ఒక 5 వాటర్ బాటిల్ కొన్నాం. మన వాడి దగ్గర ఒకటి ఉంది కదా, మొత్తం 6 వాటర్ బాటిల్. సో మధ్యాహ్నం లంచ్ అయితే అయిపోయింది. ఫ్రైడ్ రైస్ అయితే తినేసాం. చాలా బాగుంది ఇక్కడ ఫుడ్. సో మీరు కూడా వస్తే ఇక్కడ విజిట్ చేయండి. బాయ్.
2 నూడిల్స్ నైట్కి, అలాగే ప్రస్తుతానికి 2 ఫ్రైడ్ రైస్ తిన్నాం. సో ఒక మనిషికి ఫుల్గా సరిపోనంత పెట్టాడు, బాగుంది. సో మీరు కూడా ఇటు సైడ్ వెళ్ళేటప్పుడు విజిట్ చేయండి. సో కస్టమర్ సర్వీస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూడండి ఎన్ని కొండల మీద, వెనకాల కొండలే, ఇంకా వెనకాల మొత్తం అన్ని కొండలే, మొత్తం అంతా కొండలే ఉన్నాయి దేవుడు. సో ఇదంతా అరటి తోట, చాలా పెద్దగా ఉంది. ఇటు సైడ్ వస్తే ఇదంతా ఎప్పుడో మన చిన్నప్పుడు మనం చేసినవన్నీ గుర్తొస్తాయి. చిన్నప్పుడు ఎలా ఉండేది, అమ్మాలు అన్ని మోసుకొని వెళ్ళేవాళ్ళు. నెక్స్ట్ అన్ని కూడా ఇప్పుడు మన దగ్గరికి అయితే అన్ని మన కాళ్ళ దగ్గరకు వచ్చేస్తాయి. ఇక వైబ్ స్టార్ట్ అయింది. వారే వా, ఏముంది రా వైఫ్. చూడండి ఎంత బాగుందో. మనం ఇప్పుడు పైకి వెళ్ళాలనుకుంటా. నెక్స్ట్ సో వీడియో ఎలా వస్తుందో నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం చాలా థ్రిల్లింగ్ ఉంది. సో మొత్తం వాటర్ పడిపోయింది చూడండి, మీద తడిచిపోయినా. సో మధ్య మధ్యలోనే గుంటలు ఇవి ఉన్నాయి అనమాట. బ్యాగ్ చూడండి ఎలాగ అయిపోతుంది, ఎక్కడ పడిపోద్ది. బాబాయ్ బ్యాగ్ చూడండి ఎలాగ అయిపోయిందో, ఎక్కడ పడిపోండు, జస్ట్ మిస్. ఇయనమాట మా ఇబ్బందులు, ఎక్కడ పడిపోతే తెలియట్లేదు. నా సీట్ చూడండి ఎంత ఉంది. వ్యూస్ బాగుంది, రైడ్ బాగుంది. ఇక్కడ అంత పెద్ద లోయ, కిందకే డైరెక్ట్. సో ఒక బోర్డు లేదు, ఏమి లేదు ఎక్కడ కూడా. ఇది దిగమాలియా కాదా. చూడండి మొత్తం అంతా లోయ కింద, ఎన్ని కొండలే. సో ఎక్కడ పడితే అక్కడ చెట్లు కొట్టేస్తుంటారు చూడు, అక్కడ అలాగే అదంతా చూడండి చెట్లు ఫుల్ ఉన్నాయి. అక్కడ చెట్లు కొట్టేశారు, ఇక ఇక్కడ చెట్లు నరికేశారు. సో ఇక్కడ చూసారా వాటర్ వస్తుంది, కొంచెం వెళ్దాం కిందకి, వాటర్ తాగా, బండి చూసుకొస్తా. ఇక్కడ ఏట్లేదు, జాగ్రత్త ఉండి. వీడియో రికార్డ్ చేయలేదురా. సో ఫైనల్లీ వీ హ్యావ్ అరైవ్డ్
7 కిలోమీటర్స్ ఉన్నాం. దీపావళికి కొంచెం 7 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాం. సో ఇక్కడ నుంచి పీక్ అన్నమాట, అంటే మౌంటైన్ పైకి 7 కిలోమీటర్స్ ఉంది. సో ఇటుకాసి వెళ్తే రత్తిబల్లి వాటర్ ఫాల్స్ అంట. ఆ చెట్టు చూడండి, చాలా సినిమాటిక్ గా భలే ఉంది అది. సో ఇక్కడ నుంచి అన్ని కొండలే, దారిలో ఒక 2 ఊర్లు వచ్చాయి. స్టార్ట్ అయిపోదాం. అదే చూడండి, ఏదో దువ్వింతో ఎలా దువ్వట్లేవా. ఎదురుగా అంత పెద్ద కొండలు ఉన్నాయి. అవి ఏం కొండలు మరి. వెల్కమ్ టు డిఎంఆలి. చూడండి బోర్డు, వెల్కమ్ టు డిఎంఆలి. సో వెల్కమ్ టు డిఎంఆలి. ఫైనల్లీ డిఎంఆలి ఆర్చ్ దగ్గరికి అయితే వచ్చాం. సో ఇదే రోడ్, లోపలికి వెళ్ళిపోవాలి డిఎంఆలికి. సో ఇక్కడ కొన్ని thumbnail కోసం కొన్ని ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోదాం. సో హిల్ టాప్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకా కొంచెం దూరం ఉంది. ఎంత దూరం ఉందని చెప్పేసి నాకు కరెక్ట్గా తెలియదు, బట్ కొంచెం దూరం ఉందని తెలుసు. ఉన్నాయా గోపురాలు? అది లోపల ఉంటాయి. సో చూడండి, మొత్తం అంతా ప్లేన్, చుట్టూ కొండలే. పద, టికెట్ తీసుకోవాలి అక్కడ. ఒడిశాస్ హైయెస్ట్ పీక్. ఒరే ఏడుగురు వేసమ్మా. సో గైస్, సాయంత్రం 5:30-6 అవుతుంది. 6 కూడా అవలేక అంతే రా, 3-4 అవుతుంది. చూడండి, అప్పుడే ఫాగ్ చూడండి ఎలాగొచ్చేస్తుందో. ఇప్పుడు దాకా లేదు, ఇప్పుడే మొత్తం వెనకాల కొండంతా చూడండి, మొత్తం అంతా ఫాగ్. సో మొత్తం చుట్టూ ఆవులు, మొత్తం గ్రీన్ ల్యాండ్ తప్పితే ఏం లేదు. సో వెనకాల చూడండి, మొత్తం మేఘలే, మొత్తం అదంతా ఫాగే కొండల మీద. ఇప్పుడు దాకా ఏం లేదు, ఇప్పుడే వచ్చింది మొత్తం అంతా. అలా చూడండి, మొత్తం అంతా ఫాగ్ ఎలాగొచ్చేస్తుందో దగ్గర. ఆ ఫాగ్ చూడండి మొత్తం అంతా. టైం లాప్స్ పెడతాను, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు దాకా మొత్తం ఫాగ్. మార్నింగ్ వ్యూ ఇంకా ఎలా ఉంటుందో ఇప్పుడే ఎలా ఉంటే. సో ప్రస్తుతానికి అయితే టెంట్ వేస్తున్నాం. టెంట్ వేసి సో ఇప్పటికిప్పుడే క్లైమేట్ మారిపోయింది, చాలా వర్షం పడిపోతుంది.
మేము ఇంకా టెంట్ కూడా వేసుకోలేదు. అవుతుంది అనుకోలేదు, కాసేపు ఆగితే టెంట్ కూడా వచ్చేసి ఉన్నాడు. ఎవడో ఉన్నాడు టెంట్ అంతా 1200 అంతా ఇప్పుడు టెంట్ అడిగితే. సో మొత్తం అంతా కూడా అదే 2 తరపోతుంది. ఇప్పుడు ఏం చేస్తాం మరి.